2024 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఈ వారాహి నవరాత్రుల యొక్క విశిష్టత ఏమిటి? పూజా విధానాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. శరన్నవరాత్రులు, మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు, ఉపవాసాలుంటారు, దీక్షలను చేపడతారు. అయితే ఈ ఏడాది అంటే ఈ 2024 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఏ తేదీలలో వస్తున్నాయంటే జూలై 6వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ఈ వారాహి నవరాత్రులు అనేవి జరుపుకుంటారన్నమాట. ఇక వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి అనేది చూస్తే గనక వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడుంచి పూజలు చేయొచ్చు. మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి. మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతున్నారో నవరాత్రులు అయ్యే వరకు కూడా అక్కడే ఉంచాలి, మధ్యలో మార్చకూడదు. అదేవిధంగా అఖండ దీపం 9 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకున్నట్లయితే గనక అఖండ దీపాన్ని పెట్టవచ్చు, లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది. కలశం పెట్టుకోవాలా వద్దా అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మీ పెద్దలు ఆచరిస్తున్నటువంటి పద్ధతి ప్రకారం పెట్టుకోవాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అయ్యేటటువంటి సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారాన్ని తీసుకోవాలి. ఇక వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేయాలంటే, ఏ పూజ ప్రారంభించినా కూడా మనం ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి. ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఆ తర్వాత షోడశోపచారాలతో పూజ చేయాలి. ఆ తర్వాత అంగపూజ, వారాహి స్తుతి చదువుకోవాలి. ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే గనక వారాహి అష్టోత్తరం, కవచం చదువుకుంటూ పూలు కుంకుమాలతో పూజ చేయొచ్చు. అదేవిధంగా లలిత అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర కూడా లలితా సహస్రనామాలను కూడా చదువుకోవచ్చు అనమాట. మరి షోడశోపచార పూజ అంటే ఏంటి అంటే, ఈ షోడశోపచార పూజ అంటే ఇవి మొత్తం 16 ఉపచారాలన్నమాట. దీనిలో ఫస్ట్ చూస్తే ఆవాహనం, దైవాన్ని ఆహ్వానించాలి. రెండవది ఆసనం చూపించాలి, అంటే అక్షితలు సమర్పించాలన్నమాట. మూడవది పాద్యం, అంటే పాదాల ప్రక్షాళనకు నీళ్లు సమర్పించాలి. నాలుగవది అర్ఘ్యం, అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లుతారన్నమాట. ఐదవది ఆచమనీయం, అంటే దాహం తీర్చుకునేందుకు నీళ్ళు ఇవ్వాలి. ఆరవది స్నానం, అభిషేకం చేయాలన్నమాట. ఇక ఏడవది వస్త్రం, దుస్తులు లేదా అక్షతలు, పూలు సమర్పించాలి. ఎనిమిదవది యజ్ఞోపవీతం లేదా అక్షతలను సమర్పించాలన్నమాట. ఇక 9వది గంధంతో అలంకరించాలి. ఇక 10వది పుష్పం, పూలతో అర్చించాలి. ఇక 11వది ధూపం, అగరొత్తులు వెలిగించాలి. 12వది దీపం, వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించాలి. ఇక 13వది నైవేద్యం, పండ్లు, పానకం, వంటలు నైవేద్యంగా పెట్టాలి. ఇక 14వది తాంబూలం, ఆకు వక్క తాంబూలం అనేది ఇవ్వాలన్నమాట. ఇక 15వది నమస్కారం, దీనిలో ఇదేంటంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. 16వది ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అనేది చేయాలన్నమాట. ఓకే, వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా కూడా బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించాలి. ఇది తప్పనిసరి అన్నమాట. ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించినటువంటి చీరను మీరు కట్టుకోవచ్చు, లేదంటే
ముత్తైదువుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమలతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు. పూజ అనంతరం ధూపం వేయడం అనేది అత్యంత ముఖ్యం. ఇక దీక్ష నియమాలు ఏ విధంగా ఉన్నాయంటే, వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ప్రత్యేకంగా దీక్ష చెయ్యలేము అని అనుకున్నవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. ఇక వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం ప్రయోజనాలు ఏంటి అంటే, లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే గనక అహంకారం అనేది తగ్గుతుంది. కష్టాల్లో ఉన్నవారు, భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే గనక పరిష్కారం అనేది దొరుకుతుంది. అదేవిధంగా వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రు నాశనం అనేది జరుగుతుంది. అమ్మవారు సస్యదేవత. రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ 9 రోజులు పూజ చేస్తే గనక పంట దిగుబడి బాగుంటుంది. అదేవిధంగా వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే భగవంతుడి కరుణ కోసం పూజలు చేయాలి కానీ కోరిన కోరికలు తీరాలని కాదు. మీరు భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుస్తుంది ఏమిస్తే మీకు మంచిది, ఏమిస్తే ఏం మంచి జరుగుతుందో. థ్యాంక్ యూ.